లాస్ట్ 2 మంత్స్ నుంచి మేము తీసుకునే ప్రతి ఆర్డర్‌కి లిటిల్ బుకింగ్ అమౌంట్ అనేది చార్జ్ చేస్తామండి. ఒక రూ. 500 వరకు. ఇది జస్ట్ ఆర్డర్ కన్ఫర్మేషన్ మాత్రమేనండి. వర్క్ అయిపోయాక మనకు ఆర్డర్ ఇన్వాయిస్ అమౌంట్ ఎంతైతే ఉందో అందులో నుంచి బుకింగ్ అమౌంట్ మైనస్ చేసి రిమైనింగ్ అమౌంటే మేము తీసుకుంటాము. అయితే చాలామంది కస్టమర్లు ఏమంటున్నారంటే, మీరు డైరెక్ట్‌గా ఇక్కడికి వచ్చేయొచ్చు కదా! సైట్‌కి వచ్చి వర్క్ చేసుకొని వర్క్ అయిపోయాక మేము పేమెంట్ ఇస్తాం కదా! అని మాట్లాడుతున్నారు. అది అది కూడా కరెక్టేనండి. కాకపోతే ఇక్కడ మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, కస్టమర్ అనేది వాళ్ళ అవైలబుల్ని బట్టి సమ్ డేట్ ఇస్తున్నారు. ఆ టైంకి రమ్మంటారు. సో, మేము షెడ్యూల్ చేస్తాం. ఆ టైంకి ప్రత్యేకంగా వేరే వర్క్, వేరే ఆర్డర్ గట్టా తీసుకోకుండా ఆ టైంలో వీళ్ళ కోసమే టెక్నీషియన్ అలొకేట్ చేసి వెళ్తాం. ఐ మీన్ పంపిస్తాము. అక్కడ ఏం జరుగుతుంది, చాలామంది కస్టమర్లు వచ్చేసి సైట్‌కి టెక్నీషియన్ రీచ్ అయ్యాక మాకేదో వర్క్ ఉంది, మేము వేరే వేరే దగ్గరికి వెళ్ళిపోయాము, తర్వాత రండి అని చెప్పేసి ఇట్లాంటి కేసెస్ జరుగుతున్నాయండి. దానివల్ల మాకేంటంటే ఆ యొక్క పర్టికులర్ స్లాట్ అనేది మాకు వేస్ట్ అయిపోతుంది. అదే ఈ బుకింగ్ అమౌంట్ మేము పెట్టడం వల్ల ఏంటంటే, సో కస్టమర్ అనేది ఒక కన్ఫర్మేషన్ కోసం తీసుకుంటామండి. సో ఇద్దరం రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. మాకు కస్టమర్ అడ్వాన్స్ పేమెంట్ కూడా ఇచ్చారు, డెఫినెట్లీ ఆ టైంకి మేము అలొకేట్ చేయాలి, ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కస్టమర్కి కూడా ఓకే, మేము అడ్వాన్స్ కూడా పే చేస్తాము, ఒక టైం ఇచ్చాం కదా, టైంకి మనం కూడా అవైలబిలిటీ ఉండి వర్క్ చేయించుకుందామని ఒక